అధ్యాయము 8-9 వచనాలు చదువుకుంటాము. 8-9 వచనాలు చదువుకుంటాం. మరి నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపారువాటు వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు తానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. దేవుడు ఈ లేఖన భాగాల ద్వారా మరి చేరువచ్చిన మనతో మాట్లాడును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మరి దేవుడు నోవాహుతో ఓడని సిద్ధం చేయమని చెప్పాడు. మరి సిద్ధం చేశాడు. మరి తర్వాత 40 రాత్రింబవళ్ళు మరి ప్రచండమైన వర్షం పడుతూ వచ్చింది. అలాగే జలప్రలయంలో మరి జీవరాశులన్నీ కూడా చనిపోయినాయి. మరి ఓడలో ఉన్నటువంటి మరి నోవాహు కుటుంబము, అలాగే జంతువులు, పక్షులు, ఈ సమస్త కొన్ని జీవరాశులు ఏవైతే ఓడలో ఉన్నావో ఇవన్నీ కూడా బ్రతికించబడుతూ వచ్చాయి. సరే, అంత అయిపోయిన తర్వాత మరి ఇక్కడ చూస్తూ ఉన్నాము. 8వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే మరి జలప్రలయం అంతా జరిగిన తర్వాత నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నల్లపారు ఒకటి విడిచిపెట్టాడు. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. ఇక్కడ మనకు తెలుసు, ఈ సందర్భం అంతా కూడా మొట్టమొదటిగా దేవుడు కాకిని ఏం చేశాడు? బయటికి విడిచిపెట్టాడు. బయటికి విడిచిపెడితే అది మరలా తిరిగి రాలేదు కదా, అది తిరిగి మరలా రాలేదు. అయితే మరలా పావురాన్ని మరి ఇక్కడ నోవాహు బయటికి విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. మరి విడిచిపెట్టినప్పుడు అది తిరిగి మరలా లోపలికి వచ్చిందన్నమాట. సరే, ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కాకైతే తిరిగి మళ్ళా రాలేదు ఓడలోనికి, పావురం అయితే తిరిగి మళ్ళా లోపలికి వచ్చిందన్నమాట. సరే, ఈ సంధి మరి చూస్తే మరి కాకి ఎందుకు రాలేదు అనేది ఆలోచన చేస్తే బహుశా కాకి మరి ఆ జలప్రలయంలో చనిపోయినటువంటి ఆ కళేబరాల మీద ఉన్నటువంటి కళేబరాల మీద ఉండి ఒకవేళ అది పీక్కొని తింటా మళ్ళీ తిరిగి రాలేదు. అయితే పావురం కూడా మరి కళేబరాలు చూసుంటుంది, కానీ అదేం చేయలేదంటే ఆ కళేబరాల మీద పడి తినడానికి అది ఏమాత్రం కూడా అది ఇష్టపడలేదు. కాబట్టి దీన్ని బట్టి మరి పావురంలో ఉన్న లక్షణాన్ని మనం చూస్తే ఇది పవిత్రమైనది అనేది తెలియజేయబడతా ఉంది. అంటే అపవిత్రమైన దానిని అది ఏమాత్రం కూడా ముట్టుకునేది కాదు. కాబట్టి కాకైతే అపవిత్రమైన దాన్ని ముట్టుకుంటా ఉంది, తింటా ఉంది, అలాగే ముందుకు వెళ్తూ ఉంది. కానీ ఇక్కడ పావురము మరి సూచన కూడా మరి ఏమాత్రం కూడా మరి అపవిత్రమైన వాటి జోలికి పోలేదు. కాబట్టి ఇక్కడ పావురము మనకు తెలియజేసే విషయం ఏంటంటే పావురము ఏ విధంగా అది పవిత్రమైన పక్షిగా పవిత్రంగా ఉందో దేవుని యొక్క ప్రజలంగా మన జీవితంలో నుంచి కూడా దేవుడు ఇష్టపడేది ఏంటంటే మనం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. లోకంలో ఏముంది? చెడుతనం, అపవిత్రత, ఈ లోకం మాలిన్యము ఉంటా ఉంది. అయితే మనం కూడా మరి లోకంలో ఈ యొక్క అపవిత్రమైన మరి యొక్క లోకంలో మనం కూడా పవిత్రంగా జీవించవలసిన వారు. కాబట్టి మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట కూడా చూడొచ్చు. దశలోని పత్రిక 1వ దశలోని పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే అక్కడ మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని అక్కడ మరి తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధులు ఒకటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. కాబట్టి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు, మరి ఆయనకు బిడ్డలుగా స్వీకరిస్తూ వచ్చాడు. కాబట్టి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మరి ఇందాక మనం కూడా చెప్పుకుంటూ వచ్చాం, ఆరాధన వర్తమానంలో ప్రభు ఎలాంటి వాడు? ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులు చేరక ప్రత్యేకమైన వాడిగా జీవించాడు. కాబట్టి ఆయన యొక్క ప్రజలముగా, ఆయన యొక్క బిడ్డలముగా మనం కూడా ఈ లోకంలో పవిత్రులుగా జీవించాలి, పరిశుద్ధంగానే జీవించాలి. కాబట్టి ఇక్కడ పావురము కూడా మరి చూస్తే అది పవిత్రమైన పక్షిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించవలసిన వారం. దేవుడు లేవీకాండలో సెలవిస్తూ వచ్చాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరును కూడా పరిశుద్ధులై యుండుడి. కాబట్టి ఈ లోకంలో మనము పరిశుద్ధులముగా జీవించాలి. లోకం అయితే మనల్ని ఎన్నో రీతిలుగా ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి మనల్ని ఆకర్షించి ఎలాగైనా సరే మన యొక్క జీవితంలోనికి అపవిత్రత అనేది తీసుకొని రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ మన జీవితంలో పవిత్రంగా మనం జీవించవలసిన వారు. కాబట్టి ఇక్కడ పావురం కూడా మనం చూస్తే పవిత్రంగా జీవిస్తూ వచ్చింది, పవిత్రంగా ఉంది. మనము మన జీవితంలో కూడా దేవుని యొక్క ప్రజలముగా మనం కూడా పవిత్రంగా జీవించవలసిన వారు. కాబట్టి ఒకప్పుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు పాపంలోనే జన్మించాము, పాపంలోనే జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి దుస్థితిలో, దుర్నీతిలో, అంధకారంలో, చీకట్లో జీవిస్తున్న మనలను ప్రేమించి మన ప్రభువు మన కొరకై భూమి మీదకి తన కుమారుని పంపించాడు. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ యొక్క గొప్ప కార్యం చేయడంలో ఉద్దేశం ఏంటంటే మనల్ని పాపము నుండి, ఆ భయంకరమైన శాపము, నిత్య నరకము, వీటన్నిటి నుంచి కూడా విడిపించదని కొరకై అంత గొప్ప త్యాగం చేశాడు. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యలు మనం చూసినట్లయితే యేసు రక్తము ప్రతి పాపాన్ని కూడా కడిగి పవిత్రులుగా చేస్తూ ఉంది. ఇంకా నీ జీవితంలో ఏదైనా ఈ లోక మాలిన్యమో పాపమో నీ హృదయంలో ఉన్నట్లయితే అలా నీ జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడేవాడిగా లేడు. మరి మనం కడగబడాలి, పవిత్రంగా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. మరొక మాట కూడా చూస్తే యాకోబు పత్రిక 1:27 చూస్తే అక్కడ మాట రాయబడతా ఉంది. చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో నుంచి, దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లను, విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. కాబట్టి కాపాడుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు రక్షించుకున్నాడు, ఆయన ప్రజలుగా అంగీకరించాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, నేను దేవుని యొక్క బిడ్డను, ఆయన యొక్క రక్తం చేత నేను కడగబడిన బిడ్డను. కాబట్టి దేవుడు నన్ను ఏం చేశాడు? కొన్నాడు, విలువ పెట్టి మనల్ని ఏం చేశాడు? దేవుడు కొన్నాడు. మనము ఎందుకైనా బైబిల్ అక్కడే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచుడి. అలాగే ఈ లోకంలో దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం ఏంటంటే పవిత్రంగా జీవించాలి. ఈ కాకి ఏ విధంగా ఇహలోక మాలిన్యాన్ని కాబట్టి కాకి ఏం చేసింది? ఎక్కడైతే ఉన్నాయో పీనుగులు వాటిని పడి తింటూ అలా ముందుకు వెళ్తా వచ్చింది. కాబట్టి అందుకే మన జీవితంలో కాకిలాగా ఉండటానికి ఇష్టపడకూడదని, పావురం వల్లే పవిత్రంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మొదటగా చూస్తే పావురము అది పవిత్రమైనదిగా మనకి తెలియజేయబడతా ఉంది. మన జీవితంలో కూడా పవిత్రంగా జీవించి మనం ప్రభువుని మహింపరచవలసిన వారంగా మనం ఉంటా ఉన్నాం. మరొక మాట కూడా చూస్తే చూడండి, మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో నుంచి ఈడ పావురం గురించి మరొక మాట మనం చూద్దాము. 3వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని వెంటనే వచ్చెను, ఇదిగో ఆకాశము తెరబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. కాబట్టి ఇక్కడ చూస్తే పావురము, ఇక్కడ దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. కాబట్టి ఇక్కడ పావురం మనకి ఇంకేం జ్ఞాపం చేస్తుందంటే దేవుని యొక్క ఆత్మను కూడా తెలియజేస్తూ ఉంది. కాబట్టి రక్షించబడిన దేవుని యొక్క ప్రజలంగా మన జీవితంలో నుంచి దేవుడు ఆశించేది ఏంటంటే, మరి రక్షించబడిన ప్రతి వారికి కూడా దేవుడు ఏం చేశాడు? తన ఆత్మను వరముగా ఇచ్చాడు. మనకు తెలుసు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37-30 వచనాలు చూసినప్పుడు అక్కడ మరి ఎవరైతే మరి రక్షించబడి బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తూ వచ్చారో వారికి పరిశుద్ధ ఆత్మను వరమును దేవుడు దయచేసిన వాడుగా ఉన్నాడు. అయితే అలాగే రక్షించబడిన మన జీవితాల్లో కూడా ఈ లోకంలో ఎలా జీవించాలని కోరుతున్నాడంటే దేవుడు, మరి దేవుని యొక్క ఆత్మను కలిగి జీవించాలి. అంటే ఆత్మను అనుసరించి లోకంలో జీవించాలి. దేవుని యొక్క వాక్యంలో చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ పౌలు గారు తెలియజేస్తూ వచ్చారు ఒక మాట.
రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. కాబట్టి దేవుని కుమారులుగా మనం దేవుడు స్వీకరిస్తూ వచ్చాడు. కాబట్టి తన ఆత్మను కూడా దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మను అనుసరించి ఈ లోకంలో జీవించాలి. ఈ ఆత్మ మన జీవితంలో ఏం చేస్తూ ఉంటుంది అంటే మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. అవును కదా? ఏది వాస్తవమో ఏది అవాస్తవమో, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో, ఏవి చూడాలో ఏవి చూడకూడదో, ఎలా ప్రవర్తించాలో. కాబట్టి ఈ లోకంలో ప్రభువు కొరకై ఎలా మనం జీవించాలో మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకి ఎన్నో సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మను అనుసరించి జీవించినటువంటి వారంగా ఉండాలి. ఈ ఆత్మ ఇంకా మనకి ఏం చేస్తూ ఉందంటే ఒక మాట తీతు పత్రిక 3వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుదాము. తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము చివరి భాగంలో మాట రాయబడతా ఉంది. చదువుదాము. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు నూతన స్వభావం, అంటే ఈ లోకంలో ప్రభు కొరకై మనము జీవించడానికి నూతన స్వభావాన్ని కలుగజేసేవాడిగా ఉన్నాడు. అలాగే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో కూడా, 2వ కొరింథీ పత్రిక పత్రిక 3వ అధ్యాయంలో కూడా చూస్తే చివరి భాగంలో ఆ ఆత్మ ద్వారానే ఆయన పోలికలోకి మనము మార్చబడుతున్నామన్నది. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండటం వలన కలిగినటువంటి కార్యం ఏంటంటే ఆయన పోలికలోనికి మనం ఏం చేయబడుతున్నాము, మార్చబడతా ఉన్నాం. కాబట్టి దేవునికి ఆశ అదే, రక్షించబడిన వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడటమే కాదు కానీ, ఆత్మతో నడిపించబడటమే కాదు కానీ, ఆయన యొక్క పోలికలోనికి మనం ఏం చేయాలి, మార్చబడాలా. ఆయన పోలికలోకి ఎవరైతే మార్చబడతారో వాళ్ళే దేవుని యొక్క రాజ్యంలో కూడా ప్రవేశిస్తారు. కాబట్టి రక్షణ పొందాము, బాప్తిస్మంలో పాలు పొందాం కదా, ఇంక అందరూ కూడా రక్షణలో అందరూ కూడా మరి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తారనుకుంటాం అనేది సరైంది కాదు. కాబట్టి దేవుడు ఈ లోకంలో రక్షించబడిన తర్వాత మనము ఆయన యొక్క పోలికలోనికి మార్చబడటానికి దేవుని యొక్క ఆత్మను మనలో ఉంచాడు. దాన్ని అనుసరించి లోకంలో మనం ఏం చేయాలా, జీవించే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఇక్కడ పావురము మనకు జ్ఞాపం చేసేది ఏంటంటే మరి పరిశుద్ధాత్మను అక్కడ దేవుని యొక్క ఆత్మ మనకి తెలియజేస్తూ ఉంది. మనం కూడా ఈ లోకంలో ఆత్మను అనుసరించి లోకంలో మనం కూడా మరి జీవించవలసిన వారంగా మనం ఉన్నాం. సరే, మరొక మాట కూడా చూద్దాము. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము పావురము ఇంకా మన జీవితంలో మరి ఏది తెలియజేస్తూ ఉంది. 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై యుండుడి. మరొక మాట ఇక్కడ పావురము ఎలాంటిదంట, నిష్కపటమైనది, కపటము లేనిది. కాబట్టి ఇక్కడ కపటము లేనిది అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏమని చెప్పచ్చు అంటే ఇతరులకు నష్టాన్ని కలిగించినది, హాని చెయ్యనిది, అంతే కదా. కపటం అంటే నిష్కపటమైన జీవితం దేని తెలియజేస్తుందంటే ఇతరులకి నష్టాన్ని కలిగి చేయదు, ఆ తర్వాత ఇతరులకు ఏం చేయదు, హాని కూడా కలిగి చేయదు. పావురు ఉంది, అది ఎవరు ఒకవేళ దాన్ని పట్టుకుంటే హాని చేసింది, అది ఏమన్నా మనల్ని హాని చేయదు కదా. అదే చిలక అయితే ఏం చేస్తుంది, ఖచ్చితంగా ముక్కుతోటి పొడిస్తే ఏమైతే మనకి గాయం అవుతుంది. సో అంటే నష్టం కలిగించే పక్షులు ఉన్నాయి కొన్ని, అలాగే హాని చేయని పక్షులు కూడా ఉంటా ఉన్నాయి. అదే పావురము ఏం చేసేది, హాని చేసేది కాదు. అలాగే దేవుని యొక్క ప్రజలంగా మన జీవితంలోంచి దేవుడు కూడా కోరుతుంది ఏంటంటే నిష్కపటమైన జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే ప్రభు గురించి ఒక మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే అక్కడ ఆయన నోట ఏ కపటమును కనబడలేదు ఉందా. ఆయన నోట ఏదంట, ఏ కపటమును. కాబట్టి ప్రభువారు కూడా ఈ లోకంలో జీవిస్తూ వచ్చినప్పుడు మరి ఎంతోమంది అక్కడ మనం చూసినట్లయితే శాస్త్రులు పరిచయులు ఎంతోమంది ప్రభువుని దూషించారు, అవమానపరిచారు, హేళన చేశారు.
శారీరకంగా మానసికంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. అవునా కాదు? ఇది వాస్తవం కదా. అయితే ఏమైనా ప్రభు యేసుక్రీస్తు వారు వారికి హాని చేసినారా? ఎవరికి ఎలాంటి హాని నష్టాన్ని ఏమాత్రం కూడా కలిగించలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. చూశారు కదా. సో అట్లాగా దేవుని యొక్క బిడ్డలంగా మనము ప్రభు యొక్క పోలిక, ఇందాక అదే ఆత్మ ద్వారా మన ఏంటంట ఆయన పోలికలోనికి మనము మార్చబడుచున్నాము. కాబట్టి ఆయన పోలికలోనికి మనం రావాలి. కాబట్టి ఈ లోకంలో మనము శరీరంతో ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకి ఎవరైనా నష్టం చేస్తున్నప్పుడు, హాని చేస్తున్నప్పుడు మరి శత్రు సాతానుడు కూడా ఏం చేస్తాడంటే, ఏంటి నీకు సీమి లేదా నీకు అంటే అట్లా ఏమంటే మనల్ని సాతానుడు ఏం చేస్తాడంటే రెచ్చగొట్టటము, లేదంటే దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా నడుచుకోమని ప్రోత్సహించటము, ఇలాంటి కార్యకలాపాలు సాతానుడు మరి మనల్ని ప్రేరేపించేవాడిగా ఉంటాడు. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవించే విధంగా మనల్ని ప్రోత్సహించేవాడిగా ఉంటాడు సాతానుడు. అయినా కూడా మనం ఏం చేయకూడదు, సాతాను యొక్క తంత్రాలకి వాని యొక్క సలహాలకి ఏమాత్రం కూడా మనం ఏం కావడదు, లోనైపోయే వారిగా ఉండకూడదు. కాబట్టి నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో, ఎలాంటి మాదిరిని ఆయన కనపరిచాడో, నేను ఆయన బిడ్డను కనుక, ఆయన యొక్క రత్నం చేత కడగబడిన బిడ్డను కనుక నేను కూడా అలాగే జీవించాలి అనేటువంటి ఆ యొక్క తాత్పర్యంతో ముందుకు వెళ్ళాలి మనం. అంతేగాని ఒకసారి బంధువులు, స్నేహితులు ఎంతమంది మనల్ని హాని చేసేవారు ఉంటారు, నష్టాన్ని కలిగించేవారు ఉంటారు. కానీ ప్రభు నీ పక్షంగా ఉండి కార్యాలు చేస్తాడు. నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడే మనకి సహాయం చేసేవాడు. మనకు తెలుసు కదా, రోమపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా, ఒక మాట అక్కడ చూద్దాము. రోమపత్రిక 12వ అధ్యాయము చివరి వచనంలో మాట ఉంది కదా, చూడండి. 20 కూడా చూద్దాం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వల్ల జయింపక మేలు చేత కీడును చూసారు కదా. సో ఇక్కడ కీడుకి ప్రతి కీడు మనం ఏం చేయకూడదు, జరిగించకూడదు. కాబట్టి మనం వాళ్ళకి సహాయం చేయటం వలన నిప్పులు వాళ్ళ మీద మనము కుప్పలుగా పోస్తాం. ప్రభు చేసింది అదే. ఎవరైతే కీడు చేశారో, నష్టాన్ని కలిగించారో వారికి మేలు చేశాడు. శిలువ మీద ఉన్నప్పుడు పక్కలో బల్యముతో పొడిచాడు, చేతుల్లో మేకులు కొట్టారు. తండ్రి తర్వాత ఎంత అయిన తర్వాత ఏమన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడే. కానీ వాళ్ళని ఏమాత్రం దూషించింది లేదు, ఏమాత్రం వాళ్ళని కోప్పడింది కూడా లేదు. కాబట్టి ప్రభువు మాదిరి. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసుకుంటే సార్, బైబిల్ ఇంకో మాట కూడా ఉంది, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, అదనమాట. కాబట్టి అలా ప్రార్థన చేస్తే దేవుడే మన పక్షంగా ఉండి నీకు విజయాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు, నీకు మనకి ఆయన సహాయం చేసేవాడిగా ఉంటాడు. అందుకనే ఈ మాటకి సంబంధించి ఒక మాట మనం చూద్దాము. 32వ కీర్తన 2వ వచనం చూద్దాం. 32వ కీర్తన 2వ అధ్యాయం 32వ కీర్తన 2వ వచనంలో మాట ఉంది, ఆత్మలో కపటము లేనివాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారు కదా, ఇక్కడ యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. కాబట్టి మనం దేవుని యొక్క బిడ్డలంగా అలాగ జీవిస్తే దేవుడు మన ద్వారా ఎన్నో కార్యాలు ఇక్కడ ఈ లోకంలో జరిగించేవాడు. కాబట్టి పావురము ఎలానంట, నిష్కపటమైనది. కాబట్టి మనం కూడా ఈ లోకంలో నిష్కపటంగానే జీవించి ప్రభువుని ఏం చేయాలి, మనము మహింపచ్చేవారిగా ఉండాలి. ఆయన యొక్క మార్గాల్లో మనం కూడా ముందుకి మరి కొనసాగేటువంటి వారంగా మనం ఉండాలి. సరే, మరొక మాట కూడా చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనంలో మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 38 మంగళ కత్తిపీట వలన కిచకిచలాడి తిని గొవ్వవలే మూలిగి తిని. ఎవరు ఏంటంటే ఇక్కడ గొవ్వ ఏం చేసిందంట, మూలిగిందంట. ఏ గొవ్వ ఇది చెప్పండి, ఇది రాసింది ఇది ఇజ్గియా, తెలిసిన వ్యక్తే కదా. మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ద్వారాగా మరి పంపించాడు దేవుడు, నువ్వు మరణావతి పోతున్నావు అని చెప్పేసి. మళ్ళీ అతను అంటే
గోడ వైపు త్రిప్పుకొని తన ముఖాన్ని ప్రార్థన చేశాడు. కాబట్టి కన్నీరు కార్చాడు, ఏడ్చి ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత జవాబు వస్తూ వచ్చింది. ఏమొచ్చింది అక్కడ? జవాబు వచ్చింది, చూడండి అక్కడ 5వ వచనం చూస్తే అక్కడ, యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మూలిగంటే ఏంటి? గోవలి నేనేసాను, మూలిగిత్తిని అన్నాడు. ఏం మూలిగిది? ప్రార్థన. కాబట్టి ఇక్కడ మరి అక్కడ ఇజ్జియా ప్రవక్త కూడా, ఇజ్జియా రాజు కూడా ఏం చేయను, తను కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాత తన యొక్క తప్పిదాలు ఒప్పుకొని ప్రభుకి మరి లోబడి జీవిస్తూ వచ్చిన తర్వాత తన యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి మరి 15 సంవత్సరాలు నేర్చాడు. దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించిన వాడిగా ఉన్నాడు. సో ఇక్కడ మనం కూడా ఏం చేయాలి? గోవలే మూలిగితిని అంటే ప్రార్థించే వారంగా ఉండాలి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయడు? మూలిగాడు లేదా? ఎక్కడ మూలిగాడు చెప్పండి? గెత్సేమనే తోటలో. ఇంకా మూలిగాడు? లాజర్ని బ్రతికించే విషయంలో కూడా ఏం చేయడం? ఆత్మలో మూలుగుచు అనే మాట యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి అలాగే ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలముగా, అలాగే మనం చూస్తే మరి నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు అక్కడ ఐగుప్తు యొక్క చెరలో ఉన్నప్పుడు, వారి యొక్క బంధకాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా మూలిగారు అక్కడ, అంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. కాబట్టి అక్కడ చూడండి, ఆ మాట చూద్దాము. మీకు కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. కాబట్టి ఇశ్రాయేలు మూలిగారు. వాళ్ళు ఉన్న ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, బానిసత్వాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో దేవుడు చేసిన నిబంధన జ్ఞాపం చేసుకొని వాళ్ళని ఏం చేశాడు? విడిపించడానికి మోషేని పంపిస్తూ వచ్చాడు. అట్లాగే మనం కూడా ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలముగా ఏం చేయాలా? ప్రార్థించే వారంగా ఉండాలా. కాబట్టి మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాగే సంఘంగా కలిసి కూడా ఏం చేయాలా? ప్రార్థించే వారంగా మనం ఉండాలి. మనం చేసే ప్రార్థనలో మూలుగులు దేవుడు విని, ఆనాడు వారి యొక్క మూలుగులు విని దేవుడు ఏం చేశాడు? వాళ్ళు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసి నిబంధన జ్ఞాపం చేసుకొని మోషేని పంపిస్తూ వచ్చాడు. అంటే ప్రార్థనకి ఏమొచ్చింది? జవాబు వచ్చింది. తర్వాత మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, నేను వీరిని, ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అనే మాట అక్కడ ఉంటుంది 7వ వచనం చివరి భాగంలో, చూసారా? కాబట్టి మూలుగు ఏం చేస్తుంది అంటే దేవుడే దిగి వచ్చే విధంగా చేస్తూ ఉంది. అలాగే వ్యక్తిగత అవసరాలైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా, అది కుటుంబంగా అయినా, సంఘంగా అయినా సరే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మరి ఉంటాయి. ఈ అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు జవాబు ఇవ్వాలంటే, మనకు సహాయం చేయాలంటే మనం కూడా ఏం చేయాలా? మూలగాల. వాళ్ళు మూలిగారు, దేవుడే స్వయం చేయడు, దిగి వచ్చాడు. అట్లాగే మన విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మరి ప్రార్థించే వారంగా ఉండాలి. వ్యక్తిగతంగా చేసుకోవాలా, కుటుంబంగా చేసుకోవాలి, సంఘంగా కలిసి కూడా విశ్వాసంతో మనము ప్రార్థించినట్లయితే మనకున్న సమస్యల నుంచి విడుదల పొందుతాం. అలాగే అక్కర్లు, అవసరాలు కూడా తీర్చబడతాయి. ఎందుకంటే దేవుడు ఆకాశం మందున్న దేవుడు మన ప్రార్థనలో ఆలకించేవాడు, అంగీకరించేవాడు. ఇందాక చెప్పాడు కదా, ఇజ్జియా గురించి ఏం చెప్పాడు? నువ్వు కన్నీళ్లు విడుచుట చూచే దేవుడు. ఆ తర్వాత నీ ప్రార్థన నేను అంగీకరించినట్టు, ఆ ప్రార్థన అంగీకరించే దేవుడు. చాలాసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నా కూడా సమస్యలు పరిష్కారం కాకపోతా ఉంటే దేవుడు నిన్ను చేయట్లేదు, చూడటం లేదు, నా ప్రార్థన ఆలకిస్తూనే ఉంటాం. అది వాస్తవం కాదు. ఆయన చూసే దేవుడు, ఆయన విని అంగీకరించి సహాయం చేయడానికి దిగి వచ్చే దేవుడు. కాబట్టి మనము మరి కీర్తనలు 18వ కీర్తనలో కూడా చూస్తే దావీదు కూడా మొరపెట్టినప్పుడు మరి దావీదు ప్రార్థన విని ఆలకించి దేవుడు ఏం చేయంట? దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి దిగి వచ్చినట్టుగా అక్కడ కూడా రాయబడుతూ వచ్చిందనమాట. కాబట్టి ప్రభు మన విషయంలో కూడా సహాయం చేసేవాడు. కాబట్టి ఇక్కడ గువ్వ వలె ఏం చేస్తాడంట? మూలిగితిని. గువ్వ మూలుగుతూ ఉంది. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ప్రార్థించే వారంగా మనం ఉండాలనేదే
దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటా ఉంది. సరే, మరొక మాట చూద్దాం. చూడండి, ఆది కాండంలో నుంచి మాట చూద్దాం. ఆది కాండము 8వ అధ్యాయము, ఇంత చదువుకున్న భాగంలో నుంచి ఆది కాండము 8వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. నీళ్లు భూమి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి సాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనిను. కాకి నిలిచిపెట్టాడు, కాకి మళ్ళీ తిరిగి రాలేదు, కానీ పావురం వేసింది తిరిగి వచ్చిందన్నమాట. కాబట్టి దీనిలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ యొక్క పావురము మరి మొదటగా సహవాసాన్ని వీడువని పక్షిగా చూడవచ్చు. ఎందుకంటే మరి శ్రమంలో లేంటే ఆ యొక్క జల ప్రళయంలో నోవాహు ఏం చేశాడు? ఆహారం పెట్టుంటాడు. దేనికి? పావురానికి కదా, ఎంతో భద్రత కల్పించాడు కదా. కాబట్టి ఎంతగానో అక్కడ సహవాసాన్ని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఇంకేం చెప్పచ్చు అంటే, కృతజ్ఞత కలిగిన పక్షిగా మనం ఇక్కడ చూడవచ్చు. కాకి ఉందా కృతజ్ఞత? ఏమన్నా ఉందా? ఏమన్నా ఒరే మరి యజమాని పంపించాడు కదా, చూసి రమ్మని, చూసి వెళ్ళాలి కదా అక్కడికి అని చెప్పేసి ఏమాత్రం కూడా కృతజ్ఞత లేకుండా అనేది వెళ్ళిపోయింది. కానీ మరి పావురం అయితే కృతజ్ఞత కలిగి తిరిగి మళ్ళా ఓడలోనికి వచ్చిందన్నమాట. కాబట్టి ఈ లోకంలో మనకి పావురం నేర్పించే మరొక విషయం ఏంటంటే, మన ప్రభువు ప్రేమించి రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా స్వీకరిస్తూ వచ్చాడు. అయితే మనం కూడా ఈ లోకంలో కృతజ్ఞత కలిగి ప్రభువుని ఏం చేయాలా? సేవించాలి. దావీదు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకము. కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలముగా కృతజ్ఞత కలిగి ప్రభుని నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఆయన ఏం చేయాలి? మనము సేవించే వారుగా ఉండాలి. చాలాసార్లు దేవుడి ద్వారా మేలు పొందుతూ ఉంటాం, కానీ మరి జీవించే విషయంలోకి వస్తే అలా కృతజ్ఞత కలిగి ప్రభువుని సేవించలేకపోతూ ఉంటాం కదా. కాబట్టి అలా ఉండకూడదు. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక జాబితా ఉంది చూడండి. అంత్య దినములలో చూడండి, అక్కడ అపాయకరమైన కాలం వచ్చిందని చెప్తే ఆ యొక్క జాబితాలో ఈ పదం కూడా ఉంది. అంటే ఇలాంటి ప్రజలు కూడా చివరి దినాల్లో ఉంటారని చెప్పేసి ఇక్కడ మరి రాయబడతా వచ్చింది. చూసారు కదా, 3వ అధ్యాయం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చూసారు కదా ఇక్కడ కృతజ్ఞత లేనివారు. కాబట్టి చివరి దినాల్లో మరి ఇలాంటి ప్రజలు కూడా ఉంటారని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కానీ దేవుని యొక్క ప్రజలంగా అలాగ ఉండకూడదు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఇందాక చాలామంది ఆరాధన చేస్తూ వచ్చారు, మంచిది. కాబట్టి ప్రేమించి మనల్ని పాపము నుండి, శాపము నుండి, నిత్య శిక్ష నుండి రక్షించుకున్నాడు. ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు. మనకి ఏది కావాలంటే దేవుడు అది ఇస్తూ వచ్చాడు. మన విషయాలు ఎంతగానో సమీపంగా ఉండి మనకున్న అక్కర్లన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఎంతో క్షేమాన్ని, భద్రతనిస్తూ ఉన్నాడు. అలాగే కుటుంబాలను నెమ్మదినిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాగ దేవుని వలన ఎన్నో మేలులు మనము అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఇన్ని అనుభవించిన మనము మనం దేవునికి లోబడి, అలాగే ఈ లోకంలో కృతజ్ఞత కలిగి మన ప్రభువుని ఏం చేయాలా? సేవించవలసిన వారు. ఒక్క మాట నేను జ్ఞాపం చేస్తా. బైబిల్లో చూడండి, మీకు తెలిసిన మాటే. 1వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఆడ సమూయేలు ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా ఆడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. 1వ సమూయేలు 12వ అధ్యాయంలో నుంచి ఒక మాట, 12వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకరం. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అయ్యేం చేయాలా? తలంచుకోవాలి. నీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, గడిచిన దినాలలో, మాసాలలో, సంవత్సరాల్లో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఇవన్నీ మీరు తలంచుకుంటే ఏ జ్ఞాపకం వస్తుంది? నేను కృతజ్ఞత కలిగి ప్రభువుని ఏం చేయాలా? సేవించాలి. యథార్థంగా, పరిశుద్ధంగా, పూర్ణ హృదయంతో ప్రభువుకు నేను లోబడాలి. చాలాసార్లు దేవుడు చేసిన కార్యాలు అనిపిస్తాం, కానీ అలా కృతజ్ఞత కలిగి జీవించే విషయంలో తప్పిపోతూ ఉంటాం. అది నీకు క్షేమం కాదు. అది నీకు ఏమాత్రం కూడా అది క్షేమం కాదు. కాబట్టి దేవుడి ఎడల మనకు కలిగి ఉండాల్సినటువంటి విధానం. కాబట్టి ఇక్కడ పావురము చూస్తే
కృతజ్ఞత కలిగి మరి జీవిస్తూ వచ్చింది. కాబట్టి అలాగే మనం కూడా ఈ లోకంలో జీవించాలి. ఈ సంవత్సరం అంతట్లో ఎలాగో కాపాడాడో, భద్రపరిచాడో, సహాయం చేశాడో, నడిపించాడో, అవును కదా. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మరి నూతన సంవత్సరంలో ఇంకా నూతనంగా మనం ఏం చేయాలా? ప్రవేశించాలి. ఇంకా ప్రభువుని మనము గణపరచాలి, మహింపరచాలా, సంతోష పెట్టాలా. ఆయన ఆశించింది మన జీవితంలో ప్రభుకి మనము ఇచ్చేవారంగా మనము ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. సరే, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడే మరి ఆది కాండం 8వ అధ్యాయము ఆది కాండము 11వ వచనం చదువుదాం. 11వ వచనము. సాయంకాలమున అది అతనికి వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. కాబట్టి అసలు నోవాహు ఎందుకు పంపించాడు? భూమి మీద నీళ్లు తగ్గినవో లేదో తెలుసుకున్న కోసం పంపించాడు. సో ఇదేం చేసిందంటే ఒక ఆనవాలుగా త్రుంచబడిన ఒలీవ ఆకుని తెస్తా వచ్చింది. అంటే మనకి ఏమర్థం అవుతుందంటే ఏ ఉద్దేశంతో పంపించాడో, ఏంది నోవాహు ఎవరిని? పావురాన్ని. ఆ ఉద్దేశం నెరవేర్చిందా లేదా? నెరవేర్చిందా? కాకి నెరవేర్చలేదు, కానీ పావురం అయితే నెరవేర్చింది. సో ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ మనం కూడా పావురం వలె ఏం చేయాలా? దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని భూమి మీదకి పంపించాడో, రక్షించుకున్నాడో, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడో, తన ఆత్మనిచ్చి ఆత్మ ద్వారా మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్నో కార్యాలు మేలు మన పక్షంగా చేశాడు. ఈ మన జీవితంలో కూడా ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని రక్షించుకున్నాడో ఆ ఉద్దేశాలు భూమి మీద ఏం చేయాలా? నెరవేర్చాలా. ఆయన ఏ ఉద్దేశంతో మనం రక్షించుకుంటూ వచ్చాడు? ఏ ఉద్దేశంతో? పౌలు మాట చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మాట ఏమన్నాడు చూడండి ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు మాట చెప్పాడు కదా, ఏమన్నట? ఆయనను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దాన్ని పట్టుకొని వల్లనే గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. కాబట్టి మనల్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఆయన కొరకు మన ఈ లోకంలో జీవించాలి, ఆయన పని చేయాలి. అది ఏం చేయాలా? ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు రక్షణ పొందడమే కాదు, నీ కుటుంబం అంతా కూడా ఏం కావాలా? రక్షణ పొందాలా. నీ బంధువులు, నీ స్నేహితులు, నువ్వు ఏ ఊర్లో ఉంటున్నావో ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏం కావాలి? రక్షణలోనికి రావాలా. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని ఎరగాలి. అదే ఆయనకు ఉద్దేశం. తిమోతి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం కదా, మాట ఉంది కదా, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవాలని ఆయన ఇచ్చయించుతున్నాడు. చూశారు కదా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ కూడా ఏం కావాలంట? రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొందడమే కాదు, నీ కుటుంబంలో ఉన్న అందరూ, భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు, ఇంక అనేకులు కూడా రక్షణ పొందాలి. ఆ ఉద్దేశంతో నిన్ను దేవుడు వచ్చాడు, రక్షించుకున్నాడు, ఆయన బిడ్డగా నిన్ను అంగీకరిస్తూ వచ్చాడు. కాబట్టి మనం అలాగూ ఈ లోకంలో జీవించవలసిన వారిగా ఉన్నాం. ఇలా చేయటం వలన నీకేముంది? ప్రతిఫలం ఉందా లేదా? ఇస్తాడు లేదా? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, వాని క్రియ చొప్పున. ఈ లోకంలో ప్రభు కోసం ప్రయాసపడితే, జీవిస్తే, కొన్ని ఆత్మల రక్షణ నడిపిస్తే దానికి తగిన ప్రతిఫలం దేవుడిని అక్కడ ఇవ్వబోతా ఉన్నాడు. కోట్ల దూతల మధ్య, పరిశుద్ధుల మధ్య నిన్ను పిలిచి బల నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పేసి నిన్ను ఎంతగానో హానర్ చేస్తాడు. అక్కడ చేసి నీకు కిరీటమే ఇస్తాడు, నీకు బహుమానం ఇస్తాడు. మనం చేసిన పనిని బట్టి, పరిచయను బట్టి మా దేవుడు అక్కడ మనకి బహుమానాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. పౌలు ఏమన్నాడు? పౌలు మాట చెప్పాడు కదా, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఆడ మాట చెప్పాడు కదా, నేను మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక నా కొరకు నీతి కిరీటము. ఎప్పుడు కిరీటం వచ్చింది?
పోరాడాడు, తర్వాత పరుగు కడముట్టించాడు, విశ్వాసాన్ని కూడా కాపాడుకున్నాడు. అంటే ఈ యాత్రా జీవితంలో ప్రభు కొరకే నమ్మకంగా జీవించాడు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. వచ్చిన శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అంతేకాదు ప్రయాసపడుతూ వచ్చాడు. దేవుడు ఏ ఉద్దేశంతో పౌలు గారిని రక్షణలోకి నడిపిస్తూ వచ్చాడో, నా పరుగు కడముట్టించి తిని అంటే ఏంటి, అప్పగిచ్చిన పని నమ్మకంగా ఈ లోకంలో చేశాడు. కాబట్టి అప్పుడే నీతి కిరీటం. అలాగే ఇంకో మాట చూస్తే చూడండి అన్నమాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో కూడా ప్రభు యేసుక్రీస్తు చెప్తా వచ్చాడు అన్నమాట. ఏం చెప్పాడంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నీ నామమును మహిమపరిచితిని. అది ఆ ఉద్దేశం, దేవుడు మనల్ని ఈ లోకంలో రక్షించుకున్న ఉద్దేశం అది. కాబట్టి మనము చేయుటకు మనకు దేవుడు ఇచ్చిన పని ఏం చేయాలా, సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుడిని ఏం చేయాలా, మహింపరచాలి. చాలాసార్లు మన సొంత పనులకి సమయం ఎక్కువగా కేటాయిస్తూ ఉంటాం. తప్పే కాదు, చేసుకోవాల్సిందే. కానీ బైబిల్లో పౌలు గారు ఇంకో మాట చెప్పాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడమని చెప్పేసి పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి సమయము అసమయం అంటే, సమయం అంటే ఇది సమయం అంటే, అవును కదా. అసమయం అంటే ఏదైనా ఉద్యోగరీత్యా పనిలో ఉంటావు, ప్రయాణంలో ఉంటావు, ఆ సందర్భాల్లో నువ్వు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు, నీ స్నేహితులతోటో, బంధువులతోటో, నీకు పరిచయం ఉన్నవారితోటో, వాళ్ళకి ఏం చేయాలా, ప్రభు యొక్క ప్రేమను తెలియచేయాలా. ప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఆయన యొక్క మరణము, పునరుద్ధానం ద్వారా మనం పొందే మేలేంటి, అనేకులకు రక్షణ తెలుసు కదా. ఆయన యొక్క రక్తం ద్వారానే మనం ఏం చేయబడ్డాం, కడగబడుతూ వచ్చాం. కాబట్టి ఆయన యొక్క ప్రేమను ఆ శిలువ కార్యాన్ని అనేకులకు ఏం చేయాలి, మనము తెలియచేయాలి. కాబట్టి ఇక్కడ పావురము ఏ ఉద్దేశంతో పంపబడిందో అది తిరిగి మళ్ళీ ఏంటి, ఒక ఆనవాళ్ళు తెచ్చింది. ఏం తెచ్చింది కదా, ఒలివ ఆకుని తెచ్చింది అన్నమాట. సో అట్లాగే మనం కూడా ఆనవాళ్ళు తీసుకెళ్ళాలా. ఎక్కడికి, మన అప్పుడప్పుడు పుస్తక కార్యక్రమాలు చదువుతూ ఉంటాం కదా. ప్రకటన గ్రంథం 13:13-14 మాట ఉంది కదా. ఏంటి, చదవండి ఒకసారి. ప్రభునందు మృతులు ధనిలు, తర్వాత వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుచున్నారు అంటూ చెవుల్లో ఆ మాట అంటాడు. చూసారా 14వ అధ్యాయము 13వ వచనం. చెవులు వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. ఏమర్థమంతోటి ఏమి రాదు ఈ లోకంలో, మన యొక్క భౌతికమైనది ఏది కూడా మనతోటి రానే రాదు. ఏమవుతుంది చెప్పండి, వారి క్రియలు, అది నువ్వు చేసే ప్రార్థన, నీ యొక్క పరిచర్య, ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తున్నాం కదా, అదే మనతో వస్తుంది. దీన్ని బట్టి అక్కడ నీకు ఏముంది, అక్కడ నీకు బహుమానం ఉంది. ఒకవేళ దేవునికి అయిష్టంగా, ఆయాసకరంగా, ఆయన దుఃఖపడే విధంగా జీవిస్తే దాన్ని బట్టి కూడా ఏముంది, నష్టం ఉంది. కాబట్టి గుర్తించాలా, క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆషామాష కాదు. అంటే ఏదో అనీజీగా మనం చేయకూడదు, తీసుకునే వారంగా ఉండకూడదు. ఇందాక మాట చెప్పున్నాం, మనం ఎవరు అంటే విలువ పెట్టి కొనబడిన వారు, అంటే విలువైన వారం, అంతే కదా. విలువ పెట్టి కొనబడి అర్థమేంటి, అవును కదా. ఈ పెట్టి ఉంది, విలువ ఎంత, ఎంత విలువ, సరే 1000-2000 అంతే కదా. అదే బంగారం ఉంటుంది, విలువ ఎంత, ఇంత అయితే ఎంత ఉంటుంది చెప్పండి, ఇంత బంగారం ఎంత ఉండొచ్చు, సరే 20 లక్షలు అంటే చూడండి. అదే 2000, ఇంత బంగారం ఏమో ఇంతుండే, అదే 2000 ఇంతుంటే. కాబట్టి మనల్ని ఎలా కొన్నాడు దేవుడు, ఆయన యొక్క రక్తం ఇచ్చి కొన్నాడు. చూసారా ఎంత గొప్ప విలువైన వారం. ఆ రక్తం ఎలాంటిది, అది కూడా పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఆ రక్తానికి సాటి రక్తము ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరిలో కూడా లేదు, అవును కదా. అంటే దీన్ని బట్టి మనం ఎంత విలువైన వారమో మనం ఏం చేయాలా, గుర్తించాలి లోకంలో. అనేక సందర్భాల్లో ఆ విలువ, మనం ఎంత విలువైన వారమో, ఎంత శ్రేష్టమైన వారమో గుర్తించలేని అంధకారంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకో మాట చూడండి ఒకసారి, బైబిల్లో మాట చెప్పాడు కీర్తనకారుడు 16వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. మీకు తెలిసిన మాటే, కొత్తదేం కాదు. చెప్పండి చూడకుండా. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు, చూసారమ్మా, దేన్ని కూడా దేవుడు ఇష్టపడటంలా. భూమి మీద ఎవరంట, భక్తులే, ఆయన యొక్క రక్తం కడగబడిన బిడ్డలే
వాళ్ళు ఎంతో శ్రేష్టమైన వారు, వారు నాకు ఇష్టమైన వారు అని చెప్పేసి మళ్ళా గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును కదా? కాబట్టి గుర్తించాలా మనం ఎంత విలువైన వారమో, ఎంత శ్రేష్టమైన వారమో, దేవునికి ఎంత ఇష్టమైన వారో మనం గుర్తించి ఆయన లోబడాల. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అవును కదా? దేవుడు భూమి మీద మనల్ని ప్రేమించడానికంటే దేన్ని కూడా దేవుడు ప్రేమించలేకపోతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇంతగా మనం ప్రేమిస్తూ ఉంటే మనం ప్రభుని ఎంతగా ప్రేమించాలి. ఇంకా ఆయన ప్రేమ మన విషయంలో ఎంతగానో ఉంది. కాబట్టి దానికి ఒక పాట ఏంటంటే పాట నీవు అది పాట గుర్తురాట్లేదు. కాబట్టి నీ ప్రభువు నీ పట్ల చూపిన ప్రేమకు ఇది న్యాయమా, ఇది న్యాయమా? అర్థమవుతుందా? నీ ప్రభువు నీ పట్ల చూపిన ప్రేమకు ఇది న్యాయమా అంటే నువ్వు ఇలా జీవించడం న్యాయమా అని దేవుడు ఇక్కడ భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అనే సందర్భాల్లో దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనము ఇవ్వలేకపోతూ ఉంటాం. కాబట్టి ఇది విలువైన జీవితం, ఎంతో తక్కువ జీవితమే. ఈ తక్కువ సమయంలో ఈ విలువైన జీవితాన్ని విలువగా నువ్వు కానీ మరి ఉపయోగించగలిగితే నీకు విలువైన శ్రేష్టమైన బహుమానము, ఆ బహుమానం కూడా ఎలాంటిది? అది అక్షయమైనది. ది క్రౌన్ ఆఫ్ అన్క్రషబుల్. అవును కదా? ఈ లోకంలో వచ్చే బహుమానాలన్నీ కూడా ఎలాంటివి? క్షయమైపోయేవే. అవును కదా? ఇల్లు కావచ్చు, లేదంటే స్థలాలు కావచ్చు, లేదంటే ధనం కావచ్చు, ప్రజల యొక్క గౌరవాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలాంటివన్నీ కూడా క్షయమైపోయేవే. కానీ దేవుడు ఇచ్చేదేంటి? అక్షయమైనది. ఆయన రాజ్యం కూడా అక్షయమైనదే. అవును కదా? ఆయన ఇచ్చే బహుమానం కూడా అక్షయమైనదే. అలాంటిది ఇవ్వబోతున్నాడు దేవుడు. అయితే దానికోసం మనం పడే ప్రయాస ఏంటి?